జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు నిర్వహించిన సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. రెండో రోజు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ శంకర్ నారాయణ పార్టీ సిద్ధాంతాలు, దేశ రాజకీయ పరిస్థితులు, ప్రజా ఉద్యమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సిపిఐ పార్టీ సిద్ధాంతాలు, వామపక్ష ఉద్యమాల చరిత్ర, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, కార్మికులు, రైతులు, పేదల సమస్యలపై పార్టీ పోరాటాల గురించి ఆయన వివరించారు. ఫాసిజం అంటే ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేయడం. ఫాసిజం అంటే భావ ప్రకటన మీద దాడి చేయడం. ఫాసిజం అంటే స్వేచ్ఛ మీద దాడి చేయడం. ఫాసిజం అంటే రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం. ఫాసిజం అంటే రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయడం. బ్రిటిష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ అంటాడు ఫాసిజం అంటే. ఏమంటాడంటే ఆయన, ఫాసిజం అంటే మొదట వాళ్ళు మూర్ఖులను చేరదీస్తారు, మూర్ఖులను వాళ్ళు ఆకట్టుకుంటారు, చేరదీస్తారు. తరువాత అండబలముతో మేధావులను అంచివేస్తారు, దాడి చేస్తారు, వీలైతే చంపుతారు. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నది విజయ విహారం రమణానందమూర్తి. ఆయన మీద ఎట్లా జరుగుతున్నదో మీరు చూడండి. నిజానికి ఆయన ఏదో కమ్యూనిస్టు కాదని, ఈ దేశంలో హిందూయిజం బతకాలని, హిందూయిజం మీద ఆయన పెద్ద ప్రచారం చేసేటోడు. హిందూయిజం మంచిదయా, ఈ లొల్లులందయా, వైషమ్యాలద్దు కనుక హిందూయిజంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ను కూడా ఎత్తి చూపుతూ లౌకికవాదం కోణములో హిందూయిజాన్ని తీసుకెళ్లాలనేటువంటి జై భారత నాయకుడు కూడా